ఆ రాత్రి నేను ఇంట్లో ఒక్కడినే కాదు. ఈ కథ చెప్పేటప్పుడు నా చేతులు ఇప్పటికీ వణుకుతున్నాయి. ఎందుకంటే ఇది కల కాదు, ఊహ కాదు, నా జీవితంలో ఎదురైన అస్సలు భయం. అప్పుడు నా వయసు 22. ఉద్యోగం కోసం మా ఊరికి దూరంగా ఒక చిన్న పట్టణంలో ఉంటున్నాను. పాత ఇల్లు, తక్కువ అద్దె. అందుకే అక్కడికి వెళ్ళాను. ఇంటి యజమాని ఒకటే చెప్పారు, రాత్రి 12 తర్వాత బయటికి వెళ్ళొద్దు, అవసరం లేకపోతే వెనక గది తలుపు తెరవద్దు. ఎందుకు అని అడిగితే నవ్వి తప్పించుకున్నారు. మొదటి వారం ఏమీ జరగలేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉండేది. కానీ ఒక విషయం మాత్రం వింతగా అనిపించింది. రాత్రి నిద్రపోయే ముందు ఎప్పుడూ వెనక గది తలుపు తానుగా కొంచెం తెరుచుకుని ఉండేది. నేనే మర్చిపోయానేమో అనుకున్నాను. 8వ రోజు రాత్రి 1:30 అవుతోంది. అకస్మాత్తుగా పాదాల శబ్దం ఇంట్లోనే. నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. గడియారం శబ్దం తప్ప ఇంకేమీ లేదు. మళ్ళీ పడుకున్నాను. అప్పుడే ఎవరో నిద్రలో శ్వాస తీసుకునే శబ్దం. నా మంచం కింద నుంచి శరీరం మొత్తం చల్లబడిపోయింది. కదలలేకపోయాను. ఇది భ్రమ అని నాలోనే అనుకున్నాను. కానీ ఆ శ్వాస శబ్దం నా పేరుతో కలిసి వినిపించింది. నెమ్మదిగా, చాలా దగ్గరగా. నేను లేచి లైట్ ఆన్ చేశాను. ఏమీ లేదు. కానీ మంచం కింద నేలపై చిన్నగా తడిగా ఉన్న పాదముద్రలు. అవి నా మంచం దగ్గర ఆగిపోయాయి. ఆ రాత్రి తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి. అద్దంలో నా వెనక ఎవరో నిల్చున్నట్టు కనిపించడం, ఫోన్ ఆఫ్ చేసినా రింగ్ అవుతున్నట్టు శబ్దం, వెనక గదిలో రాత్రి కుర్చీ కదిలే శబ్దం. ఒక రాత్రి ధైర్యం చేసి వెనక గది తలుపు తెరిచాను. లోపల ఏమీ లేదు. కానీ గోడపై మాత్రం పాత గోకుడు గుర్తులు, వేళ్లి గోళ్లతో వేసినట్టు. అప్పుడు నాకు భయం కాదు, ఇది నన్ను గమనిస్తోంది అన్న భావన వచ్చింది. ఆఖరి రాత్రి, ఆ రోజు రాత్రి 3 గంటలకు నా మీద ఎవరో కూర్చున్నట్టనిపించింది. కళ్ళు తెరవలేకపోయాను. ఊపిరి తీసుకోవడం కష్టం. చెవిలో ఒక్క మాట, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. కళ్ళు తెరిచేసరికి నా ముఖానికి చాలా దగ్గరగా మనిషి కాదనే భావన కలిగించే ముఖం. నేను గట్టిగా కేకవేశాను. తెల్లవారింది. నేను హాస్పిటల్లో ఉన్నాను. పక్కింటి వాళ్ళు శబ్దం విని తలుపు పగలగొట్టారట. ఇంటి యజమాని వచ్చాడు. అన్నీ చెప్పాను. అతను నిశ్శబ్దంగా అన్నాడు, నువ్వు అక్కడ నుంచి బయటపడిన మొదటి వ్యక్తివి. ముందున్న వాళ్ళు బయటకు రాలేదు. ఆ ఇంట్లో ఎవ్వరూ ఇక ఉండరు. ఇప్పటికీ రాత్రి ఒంటరిగా ఉంటే ఎక్కడైనా పాదాల శబ్దం వినిపిస్తే వెనుక ఎవరో నిల్చున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాత్రి నాకు అర్థమైంది, మన ఇంట్లో కనిపించని అతిథులు కూడా ఉంటారు.